కనీసం నువ్వు చెప్తే హోంగార్డు కూడా భయపడలేని పరిస్థితి నల్గొండ జిల్లాలో. ఇవాళ ఈయన పెద్ద పెద్ద నీతులు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ దగ్గర సోడాలు తాగి సోడా సీసాల్లో మందు సీసాలు కడుక్కొని ఇవాళ బానిసలాగా వివరించి నల్లగొండ జిల్లా అభివృద్ధికి ఏ ఒక్క రోజు కూడా సమీక్ష చేసిన వారు సిగ్గుపడాలి జగదీష్ రెడ్డి అని సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ తుంగతుర్తి నియోజకవర్గాన్ని వల్లకాడు చేసి మొత్తం కూడా ఇసుక డంపులతోనే మొత్తం కూడా వల్లకాడు చేసి అక్కడ ప్రశ్నిస్తే దాడులు, ప్రశ్నిస్తే కేసులు, మొత్తం కూడా తెలంగాణ ప్రజల్ని అట్టడుగిచ్చినటువంటి చరిత్ర మీది. మీ ఆయంలో జరిగిన దాడులేని, మీ ఆయంలో జరిగిన హత్యలేని చర్చకు సిద్ధమా మిస్టర్ జగదీష్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. నీ ఆయంలోనే ఇవాళ నీవు సొంత ఊరికి పోని చరిత్ర నీది. మంత్రిగా ఉండి నీ సొంత ఊరికి పోతేనే సబ్ స్టేషన్ కోసం లేదా ట్రాన్స్ఫారం కోసం రైతులు నిన్ను ముట్టడించినటువంటి విషయం పేపర్లో టీవీల్లో కథనాలు వస్తే అవి ఇప్పుడు మేము బయట పెట్టదలుచుకున్నాం. ఎక్కడ తలబెట్టుకుంటావు జగదీష్ రెడ్డి గారు అని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. రైతు సంక్షేమానికి, మహిళా సంక్షేమానికి, ఇవాళ నిరుద్యోగ సంక్షేమానికి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసి తెలంగాణ కాదు ఇవాళ దేశం తెలంగాణ వైపు చూసే విధంగా, ప్రపంచం తెలంగాణ వైపు చూసే విధంగా, ఒకవైపు పారిశ్రామిక రంగంలో, ఇండస్ట్రీ రంగంలో, ఇవాళ వ్యవసాయ ఉత్పత్తి రంగంలో తెలంగాణకు మించిన రాష్ట్రం ఇంకేదైనా ఉందని చెప్పగలగాలి. తెలంగాణ 18 నెలల్లోనే తెలంగాణ దిశను మార్చే విధంగా 10 ఏళ్లలో మీరు చేయలేని పని ఇవాళ 18 నెలల్లోనే చూయించగలిగిన ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. నువ్వు 6 సార్లు 10 ఏళ్లలో 6 సార్లు రుణమాఫీ 11,000 రుణమాఫీ చేస్తే ఇవాళ 21,000 కోట్లతోనే 2 లక్షల రుణమాఫీ, 25 లక్షల మంది రైతులకు ఇవాళ బెనిఫిట్ చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. కాబట్టి మేమా చర్చకు సిద్ధమా? నల్గొండ అయినా పర్వాలేదు, హైదరాబాద్ అయినా పర్వాలేదు, నీ మాజీ ఎమ్మెల్యేలను తీసుకొని మీరు రండి, గాంధీ భవన్ నుంచి మేమే వస్తాం, చర్చకు సిద్ధమా మిస్టర్ జగదీష్ రెడ్డి గారని ఇది గాదర్ కిషోర్ కైనా ఇది జగదీష్ రెడ్డికైనా వర్తిస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఇవాళ ఇష్టానుసారంగా మాట్లాడితే రేవంత్ రెడ్డి మన కేసీఆర్ దగ్గర లేకపోతే కేటీఆర్ దగ్గర మీకు మార్కులు పడొచ్చో గానీ ప్రజల దగ్గర నుంచి మాత్రం చెప్పులే పడతాయి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాం. ఇవాళ మీరు చేసిన నిర్వాహకం వల్ల, మీరు చేసిన అవినీతి వల్ల ఇవాళ మీ నియోజకవర్గాలలో ముఖం తిప్పుకోలేని పరిస్థితి ఉంది. ఇవాళ దొంగచాటుగా ముఖం వేలేసుకొని ఇవాళ నీకు సిగ్గుంటే ఇవాళ బీఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. నల్లగొండలో పెట్టుకునే ప్రెస్ మీట్ దమ్ముందా ఈ సందర్భంగాని జగదీష్ రెడ్డి గారికి మాట్లాడుతా ఉన్నా. అభివృద్ధి పైన మాట్లాడడానికి ఎంత దూరమైనా రావడానికి మేము సిద్ధం, ఎవరితోనైనా చర్చించడానికి సిద్ధం. ఈ ప్రభుత్వానికి బేజసాలు లేవు. ప్రజల ఎజెండానే ముఖ్యం, ప్రజల అభివృద్ధి ముఖ్యం, తెలంగాణ అభివృద్ధి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు. రోజుకు 18 గంటలు మంత్రులు, ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయిలో నిత్యం ప్రజలతో ఉంటారు. 10 ఏళ్లలో నువ్వు ఎక్కడ పడుకున్నావో, నువ్వు ఏడాది సమీక్షలు చేసినావో, ఏ అభివృద్ధి చేసినావో ఎవరికి దిక్కు లేదు, దివానా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలే, కాంగ్రెస్ హయాంలో వచ్చినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులే ఇవాళ తెలంగాణ కాదు నల్లగొండ, ఉమ్మడి నల్గొండ జిల్లాకు శ్రీరామ రక్షగా ఉన్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ఒళ్ళు స్థాయిని మించి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. అది గాదర్ కిషోర్ అయినా, జగదీష్ రెడ్డి అయినా ఖబర్దారు. మీరు ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా కేసీఆర్ దగ్గర సోడా కలిపే లీడర్లే అయితే మీ కేసీఆర్ ని తీసుకొని మీరు అసెంబ్లీకి రండి. ప్రజల దగ్గర ప్రజల అభివృద్ధి కోసం చర్చించే ముఖం లేక ఇలాంటి చౌకాబారు విమర్శలు, దిగజారుడు విమర్శలు మానుకోవాలి. మీరు నల్లగొండ జిల్లాకు పెట్టినటువంటి ద్రోహం మీరు ఏనాటికి అది మర్చిపోలేరనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తీరని ద్రోహం చేసినటువంటి చరిత్ర జగదీష్ రెడ్డి అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. రేషన్ కార్డు ఇయని దొంగ, సబ్ స్టేషన్లు ఇయని దొంగ, ఇవాళ నీళ్లు తీసుకురాని దొంగ వీళ్ళు ఇవాళ మాట్లాడుతా ఉన్నారు. కాబట్టి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు ద్రోహం చేసినోడు, అభివృద్ధి చేయనోడు ఇవాళ మాట్లాడితే తెలంగాణ ప్రజలు కాదు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు అడుగడుగున అడ్డుకొని తీరుతారు. ఇది ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడుతుంది. ప్రజల అభివృద్ధి కోసమే ఎజెండాగానే ముందుకెళ్తుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నీ ఆయంలో రేషన్ కార్డు అని ముఖం చెల్లకుండా కేవలం మునుగోడు ఉప ఎన్నికల్లో 58,000 మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చారు. 10 ఏళ్లలో 84 లక్షల మందికి ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్నాయి. మీ ఆయంలో రేషన్ కార్డులు ఇవ్వలే, రైతు రుణమాఫీ జరగలే, రైతు సంక్షేమం పట్టలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసి దేశం ప్రపంచం చూసే విధంగా
గర్వించదగ్గ పాలన ఈ ప్రభుత్వం అందిస్తా ఉంది. భవిష్యత్తులోనే ఇలాంటి చౌకబారు విమర్శల్ని, అవినీతి పరుల విమర్శల్ని, ఈ దొంగచాటు విమర్శల్ని మేము పట్టించుకోం. బరాబరు ప్రజలకు జవాబుదారిగా, ప్రజలకు ఒక జవాబుదారిగా ప్రజలు మా ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటే విధంగా తెలంగాణ ప్రజాపాలన ఉంటుంది. దీని పేరే మనం ప్రజాపాలన పెట్టినాం. ఈ ప్రజాపాలనలో అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా, పార్టీలు గుంపులు ఏది లేకుండా పేద ప్రజలు ఎవరు ఉంటే వాళ్ళకు సంక్షేమ పథకాలు అందే విధంగా, ఇందిరమ్మ ఇండ్లు అందే విధంగా, రేషన్ కార్డులు అందే విధంగా, రైతు రుణమాఫీ జరిగే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ ప్రజలకు భేజశాల లేకుండా అందరూ ఒకటే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అనడానికి నిన్నగాక మన జరిగినటువంటి తుంగతుర్తిలో రేషన్ కార్డులో ఉన్నటువంటి